మా పాపని ఇట్లా बोलो भारत माता के, महात्मा के, अम्बेडकर के, चंद्रबास के। అందరికీ నమస్కారం. మనకి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. అందరికీ స్వతంత్రం ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. దీనికి ఎంతోమంది ఈ స్వతంత్రం మనకి రావడానికి ఎంతోమంది దీనికి ప్రాణం త్యాగం చేసినారు. వాళ్ళకి కూడా మా పాదాల వందనము. ఈరోజు మాకు ఈ గంటా ఊర్లో జెండా ఎగరేయడము చాలా సంతోషంగా ఉన్నది. ఏమంటే మేము ఎప్పుడు ఎగరేయలేదు, ఇది ఫస్ట్ సారిగా మనం ఎగరేస్తున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎగరేస్తున్నాము. మనం ఈ జెండా ఎగరేసేదానికి ఎంతోమంది త్యాగాలు చేసినారు. మన ఈ ఇండియా గుర్తింపు తెచ్చేదానికి వాళ్ళందరికీ ప్రాణం త్యాగం చేసినారు, ఎంతో కష్టపడినారు. మనకి ఇండియా వచ్చి ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది. వాళ్ళకి కూడా మా చిన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పాదాల వందనం తెలుపుతున్నాం. పద 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 పిల్లలు కనపడలేదు నువ్వు ఎవరు తీసుకుని తీసుకుని రెండైనా స్వీట్ తీసుకుని. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వీట్ తీసుకుని పదండి తీసుకున్నా కొంచెం పిల్లలకే తీసుకోండి. हाथ में सगले अपड़ता नहीं जोड़ना अले हाथ में सगले अपड़ता नहीं जोड़ना హలో మీరు పంపిస్తారమ్మా? పంపించండి అమ్మా స్కూల్కి. గవర్నమెంట్ అన్ని సౌకర్యం చేస్తుంది, పంపించండి అమ్మా. మనం పడి కష్టం బిడ్డలు పడకూడదు. అందరినీ స్కూల్కి పంపిస్తే ఎడ్యుకేషన్ బాగుంటుంది. లేదంటే మనం ఈరోజు ఏ కష్టం పడతారో రేపు కూడా వాళ్ళు అదే కష్టం పడతారు.
రోజు పోవాలైనా బాగా చదువుకోవాలా, బాగా పోవాలా, బాగా చదువుకోవాలా. మీకు ఏ సౌకర్యం కావాలంటేనే మనం చేస్తాం నైనా. చదువుకోండి నైనా. చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. చదువులకు పంపించండి. అందరినీ మాట్లాడేసి అందరికీ పిల్లలకి అంతా ఏం కావాలో అన్నీ చూస్తాము. అంతా బండి కూడా మాట్లాడి పంపిస్తాం. పోనీ చూస్తాం వాళ్ళకి ఏం సౌకర్యం కావాలో సౌకర్యం అన్నీ రెడీ చేస్తాం. మా టీం తరఫున మేము రెడీ చేస్తాం. ఆటో సౌకర్యం అంతా రెడీ చేసి మాట్లాడతాం. మన కీలుపట్లలో ఉంటారు కదా, వాళ్ళతోనే మాట్లాడి అన్ని సౌకర్యం చేస్తాము. వచ్చేసిందిలే, చిన్న పిల్లలు కదా, చాలా దూరం కదా, అడవి వేరు కదా, ఇదన్నీ దాటుకొని పోవాలి కదా. గురప్పల్లో ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ పోవాలంటే వీళ్ళు కీలుపట్ల పోవాలి. ఎంతమంది ఉన్నారు పిల్లల్లో? నా ఇంటి ముందు 40 మంది ఉన్నారు పిల్లలు. 9th క్లాస్ నుంచి 1వ తరగతి మళ్ళీ అంగన్వాడికి అందరూ మర్చిపోవాలి. చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, ఎవరు నిలవకూడదు. చదువుకునే వయసులో పిల్లలు చదువుకోవాలి. మా లైఫ్ అంటే ఫస్ట్ అది మనము ఇదైనాం, వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మనం. అందరూ పోవాలైనా, నువ్వు మాత్రం పోయేది కదా, అందరిని పిలుచుకొని పోవాలా. నువ్వు మాత్రం పోతే వాళ్ళని ఎవరు పిలుచుకొని పోయేదే? వాళ్ళనే చెప్పి పిలుచుకొని పోవాలా. అందరిని పిలుచుకొని పోతావా? సరే, నేనేం నీ పేరు ఏం చదువుతాను నేనే? చెప్పు, ఎన్నో క్లాస్ చదువుతాడు? ఏ క్లాసు? 3వ క్లాస్. వెరీ గుడ్. ముందుకు రామ్మా. రండి. ఎవరున్నారు తీసుకున్నా? అంతే అయిపోయినా అన్న. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పండి అందరూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళీ చెప్పండి. భద్రంగా పెట్టుకో. ముందరికి పదల్లా, ముందరికి పదండి. మీరు పదండి, ముందరికి పద. వానికి ఇచ్చేయాలి రే, తెలుసుకోకూడదు. కింద పడిపోతాను నేను. ఇట్లా ఒళ్ళు పట్టుకోవాలి. అందరినీ ఇట్లా అందరికీ నమస్కారం. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు మనము కీలపట్ల పంచాయతీ యానాద్రి కాలనీకి వచ్చినాము. యానాద్రి కాలనీ రావడం కారణం ఏమంటే, మన రవి గారు మనకి ఫోన్ చేసినారు. దాదాపు 2 నెలలుగా నుంచి మనకి ఫోన్ చేస్తున్నారు. నా యానాద్రి కాలనీలో చాలామంది అన్నాన్ని కూడా లేకుండా కష్టపడుతున్నారన్నా, నా వల్ల అయిన సాయం కూడా నేను చేసుకొని వస్తానన్నా, మీరు మాతో పాటు కొంచెం పంచుకుంటే ఉండే చిన్న పిల్లలు ఉంటారన్నా, వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు, మాకు కొంచెం సపోర్ట్ చేయండి అనేసి రవి గారు అడిగినారు. మనము దాన్ని స్పందించి
మా టీం తరపున మా మాదేశన్ నవల్లో అందరూ ఒకసారి వచ్చి చూసుకొచ్చినారు. మనం ఈరోజు వచ్చినాము. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే కాబట్టి 80వ సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఈరోజు వచ్చినాము. వాళ్ళకి స్వీట్లు కానీ అన్నీ కానీ పంచినాము. ఇప్పుడు చూసినాము, జరుగుబాటు అయ్యే వాళ్ళు ఉన్నారు, జరుగుబాటు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జరుగుబాటు లేని వాళ్ళు ఒక పూట అన్నం తింటే మళ్ళీ 2 పూటల పస్తు ఉండేదన్నమాట. అలాంటిది ఈరోజు వాళ్ళు చెప్పినారు, మనమైతే దాన్ని మనం ఇది చేయలేదు. మనం ఇక్కడ వచ్చి అన్నీ పంచుతా అంటే ఈ పాప, చిన్న పాప, ఈ పాప నాకు అడుగుతూ ఉంది, సార్ భోజనం పెడతారా అనేసి అడుగుతా ఉంది. ఈ పాప భోజనం పెడతారా అనేసి అడుగుతా ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి మనకి అర్థమవుతుంది. మనకి సోమవారం నుంచి తెల్లారితే టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ 2 పూటలు వాళ్ళకి పంపిస్తాము. ఏమంటే ఇక్కడ తెల్లారితే వాళ్ళు టయానికి టిఫిన్ తింటారో లేదో తెలీదు. మనము దానికి తగినట్ల 8 గంటల లోపలే వాళ్ళకి అందించామని కూడా రెడీ చేస్తాము. సాయంత్రం పూట పిల్లలందరూ వచ్చింటారు, సాయంత్రం కూడా వాళ్ళకి అందిస్తాము. అట్లే వాళ్ళు చాలా ఇక్కడ పేదరికము ఉంటారు, భీము లేకుండా ఇది లేకుండా వాళ్ళకి కూడా నెలకయ్యేంత నిత్య సరుకు కూడా మా టీం తరపున కూడా వాళ్ళకి అందిస్తాము. వాళ్ళకి ఏం కావాలో మా టీం తరపున, మా హ్యూమన్ రైట్స్ టీం తరపున మేము కూడా వాళ్ళకి అందించి మా వంతు అయిన సాయం కూడా మేము వాళ్ళకి చేసి వాళ్ళ కుటుంబంలో ఒక మంచిగా మనం నిలబడతాము. ఏమంటే సేవలు చేయాలనేసి దిగినాము. ఖచ్చితంగా ఇలాంటి చిన్నపిల్లల్ని కూడా చేస్తాము. అందరికీ చెప్పినాము, పెద్దోళ్ళు కూడా పిల్లలకి 7 నుంచి ఆటో సౌకర్యం లేదని కూడా చెప్పినారు. 7 నుంచి కూడా ఆటో సౌకర్యం వాళ్ళకి రెడీ చేస్తాము. తెల్లారితో సాయంత్రం 2 పూటలు స్కూల్ ఎత్తుకొని పోయి వదిలేసి రావడం అనేసి వీళ్ళకి మనకి ఉండే సౌకర్యం మనం ఇప్పుడు ఇచ్చేసుకుని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చేసుకొని పోతా ఉన్నాం. ఏమంటే గవర్నమెంట్ తరపు నుంచి పిల్లలకు అన్ని రకాలుగా అన్నీ అందుబాటులో ఉంటుంది. మంచి భోజనం కానీ, మంచి బట్టలు కానీ, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తరపు నుంచి స్కూల్కి అన్ని చదువులు కాడి నుంచి ప్రతి ఒక్కటి మంచిగా చెప్పిస్తూ ఉన్నారు. మనకి కూడా చాలా సంతోషంగా ఉన్నది. అలాంటిది పిల్లలందరూ చదువుకుంటే రాబోయే రోజులంగా ఎడ్యుకేషన్ మారుకుంటూ వస్తుంది. అందుకే వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు కూడా చెప్పినాము, వాళ్ళని అందరినీ స్కూల్కి పంపించండి, వాళ్ళకి ఆటో సౌకర్యం కదా లేదు, ఆటో సౌకర్యం కావాలంటే మేము రెడీ చేస్తాము అనేసి, మాకు భోజనం సౌకర్యం లేదన్నా మేము టయానికి లేచి పనికి వెళ్ళిపోతాము అనేసి వాళ్ళకి భోజనం సౌకర్యం కూడా మనం కూడా వాళ్ళు కుదురుకునే వరకు మేము కూడా రెడీ చేసి వాళ్ళకి అందుబాటుగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచిగా మేము వాళ్ళని ఆదుకునేసి ముందడుగు ఉంటామనేసి మాటిస్తాము. అందరికీ నమస్కారము. బాలుబడి పిల్లకాయలకి ఆటో పంపిస్తారంట. బాగా సంతోషంగా భోజనాలు పెట్టి సాయంత్రము తెల్లారి వాళ్ళ సౌకర్యాలంతా చేస్తారంట. మీకు అందరికీ నమ్మితేనా దక్షిణంగా మనం ఏం చేయాలంటే బిడ్డల్ని అన్ని సౌకర్యాలు చేసి సార్ వాళ్ళు వచ్చేదానికి ఆటోకి పంపించాలా. థ్యాంక్ యూ సార్. క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో కీలపట్ల పంచాయతీలోని యానాది కాలనీలో ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవనీయులైన సేవారత్న డాక్టర్ మా తిరుపతి గంగమ్మ దేవస్థానం, శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, అదేవిధంగా మా హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు ఈరోజు పిల్లలకేమి పెద్దలకేమి చాక్లెట్లు, అదేవిధంగా స్వీట్స్, హాట్ ఇవన్నీ పంచడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ వీళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని అన్నగారు మానవతా దృక్పథంతో స్పందించి ఇమ్మీడియట్గా పిల్లలు చదువుకోవడానికి ఉదయము సాయంత్రము ఆటోలు పంపిస్తామని చెప్పడం, అదేవిధంగా ఉదయము సాయంత్రము 2 పూట్ల వీళ్ళకి భోజనం కూడా మార్నింగ్ టిఫిన్ కావచ్చు, ఈవినింగ్ భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పడం ఎంతో గర్వకారణం. సో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్లో అన్న ఉండడం మాకు గర్వకారణంగా ఉంది. సో ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందుతా ఉంది, పిల్లోళ్ళకి వదులుకోవద్దండి. మీరు పడిన కష్టము బిడ్డలకు రాకూడదు. మీ కుటుంబంలో ఒక మంచిగా చెప్తాను, మీకు ఏం కావాలో నేను అందుబాటులో ఉంటాం. పిల్లల్ని ఏమ్మా పెద్దమ్మా పంపించాలా, మీకు ఆటో పంపిస్తాను నేను. 2 పూట్ల ఆటో సౌకర్యము పెడతాం, చదువుకొని, సరేనా?